హలో గాయస్, వెల్కమ్ టు వి వ్లాగ్స్. గాయస్, ఈరోజు మనము ఇప్పటి నుంచి ఆస్ట్రియన్ సిరీస్ స్టార్ట్ చేసిన. ఆస్ట్రియన్ సిరీస్ అంటే ఆస్ట్రియా అనేది ఒక కంట్రీ, జర్మనీ పక్కన ఉన్నది ఒక కంట్రీ. ఇప్పుడు మనకి ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ పక్కన ఉంటాయో అలాగా జర్మనీకి ఆస్ట్రియా పక్కన రెండు బార్డర్ షేర్ చేసుకుంటాయి అనమాట. సో ఆ బార్డర్ షేర్ చేసుకునే దగ్గరే ఒక సిటీ ఉంది, సాల్జ్బర్గ్ అంటారు దాన్ని. గాయస్, సాల్జ్బర్గ్ చాలా మంచి సిటీ, చూసేదానికి ఎంత మంచిగా ఉంటుంది. మీకు చూపించే వీడియోలు చూపిస్తే మీకు అర్థమైపోద్ది ఎందుకు ఇంతగా చెప్తున్నాను అనేసి. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దాని గురించి. ఎవరైతే జర్మనీలో ఉన్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మ్యూనిక్ చాలా దగ్గర ఉంటుంది, 1.5 hours అంతే. డబ్బులు కూడా కట్టిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు డాచ్లాండ్ టికెట్ అంటే ఐడియానే ఉంటుంది. నేను ఇండియాలో ఉన్న వాళ్ళకి కాదు చెప్పేది, సో జర్మనీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా. మాకు ఇక్కడ ఏంటంటే డాచ్లాండ్ టికెట్ అంటే నెలకు €50 పాస్ ఉంటుంది అనమాట, €49 టికెట్ అనేసి. దాంతో కూడా రావచ్చు గైస్, కంపల్సరీ విజిట్ చేయండి. ఎవరైతే మ్యూనిక్లో ఉంటారో, మ్యూనిక్ దగ్గర 1.5 hours పట్టిద్ది అంతే, ఆర్ఈలో వచ్చేయచ్చు. నేను దాని మీద కూడా మీకు రీల్స్ చేసినాను ఆల్రెడీ, నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోండి, సరేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి మీరాబెల్ ప్యాలెస్ గాయస్. మీరాబెల్ ప్యాలెస్ ఏంటంటే మీకు చూపించే కొద్దీ మీకు అర్థమైపోద్ది ఆల్మోస్ట్. ఇదిగో నేను ఉండేది మీరాబెల్ ప్యాలెస్. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి జస్ట్ ఆల్మోస్ట్ 10-15 minutes వాక్ ఉంటుంది. సో అందుకే నేను ఫస్ట్ ఇది ప్రిఫర్ చేస్తాను మీరు చూసేదానికి. ఈ ప్యాలెస్ ఏంటంటే చాలా హాలీవుడ్ మూవీస్లో ఉంది. ఆల్రెడీ మీకు నేను ఒక హాలీవుడ్ మూవీ రిఫరెన్స్ చెప్తాను. ఏంటంటే ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనేసి యూట్యూబ్లో ఉంటుంది అనమాట. ఒకవేళ వెళ్ళి టైప్ చేసి చూస్తే మీకు ఆల్రెడీ కనపడిద్ది యూట్యూబ్లో. సో ఈ ప్యాలెస్ దేనికి ఫేమస్ అంటే మీకు గార్డెన్స్కి ఫేమస్, ఫౌంటైన్స్కి ఫేమస్, దాని తర్వాత వచ్చేసి ఇంకా ఈ ఆర్కిటెక్చర్కి ఫేమస్ అనమాట. సో లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం తొందరగా. సో వెళ్దాం పదండి గాయస్. ఇప్పుడు మనం మీరాబెల్ ప్యాలెస్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఈ ప్యాలెస్ నేను చెప్పినట్టు యాక్చువల్గా అయితే దీనికి ఏం ఎంట్రీ ఫీజు ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ అంటే వెళ్ళిపోవచ్చు అనమాట లోపల చూడడానికి. సో ఈ ప్యాలెస్లో ఏంటంటే మీకు చాలా వరకు ఫేమస్ థింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఈ పిల్లలందరూ చూస్తున్నారు కదా, ఈ మనుషులందరూ. సో ఇక్కడ ఏంటంటే మీకు సాల్జ్బర్గ్ 3D మ్యాప్ ఉంటుంది. టోటల్ సాల్జ్బర్గ్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ మొత్తం 3D మ్యాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లోర్ మీద చూడొచ్చు మీరు, టైల్స్ ఇవన్నీ యాక్చువల్గా స్టిక్కర్ కాదు. సో మనం ఇక్కడ ఉన్నాం రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే మీకు ఈ మీరాబెల్ ప్యాలెస్ కనపడిద్ది. అందుకే నేను స్టార్టింగ్ మీరాబెల్ ప్యాలెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. జస్ట్ 10 minutes అంతే వాక్ ఈ నుంచి. సో మీరు ఒకవేళ కుదిరితే మీరాబెల్ ప్యాలెస్ నుంచి మీరు కూడా స్టార్ట్ చేయండి. సో చాలా ఫేమస్ థింగ్స్ అని చెప్పారు కదా, అందులో ఇదొకటి అన్నమాట. ఇది వచ్చేసి రెక్కల గుర్రం ఫౌంటైన్. సో దీని గురించి చెప్తాను, మళ్ళీ మిడిల్లో చెప్తాను ఏంటి ఏం కథ అని. స్పెషల్గా ఒక క్లిప్పే వేసినాను దీనికి. సో దీని తర్వాత దీని పక్కనే మీరు చాలా వరకు ఈ జిగ్జాగ్ ప్యాటర్న్స్ అంటే ఏవైతే మీరు ఒక ప్యాటర్న్స్ చూడొచ్చు. ఈ గార్డెన్స్, ఈ ప్యాటర్న్ గార్డెన్స్ ఫేమస్ అన్నమాట, కలర్ఫుల్ గార్డెన్స్. మీరు పైనుంచి చూస్తే కొన్ని ప్యాటర్న్స్ అంటే సింబల్స్, కొన్ని చిహ్నాలు ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఏవైతే ఈ గార్డెన్స్ వస్తున్నారు ఇవన్నీ. ఇక్కడ క్లోజ్ వ్యూ ఇది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఈ మధ్యలోనే మీకు ఒక చిన్న ఏదైతే ఫౌంటైన్ కనబడుతుందో ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళంటే ఈ రాజులు పిల్లలు కానీ వీళ్ళందరూ వచ్చి కూర్చొని, సో వాళ్ళ గుర్తుగా వాళ్ళ స్టాచ్యూస్ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ వాళ్ళ స్టాచ్యూస్ ఇవన్నీ ప్లే ఏరియా పొట్టి. సో దాని తర్వాత వచ్చేసి మీకు ఈ వ్యూ ఫేమస్. ఈ వ్యూ ఏంటంటే చాలా వరకు వెడ్డింగ్ ఫోటోషూట్ జరిగింది ఇక్కడ. సో అది ఫేమస్. దాని తర్వాత మీకు చెప్పినట్టు చాలా వరకు లెక్కలేని ఫౌంటైన్స్ ఉంటాయి. తర్వాత ఇవి ఉంటాయి అన్నమాట, జిగ్జాగ్ ప్యాటర్న్ గార్డెన్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా యూరోప్లో కానీ జర్మనీలో కానీ ఎక్కడైనా యూరోప్ కంట్రీ ఏదైనా ఒక ఫౌంటైన్ చూసారని అనుకోండి, వీళ్ళ నమ్మకం ఏంటంటే ఒక కాయిన్ తీసుకొని ఆ కాయిన్ కన్నా మీరు ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి ఫౌంటైన్కి ఎదురు నుంచి కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా వెనక్కి వేస్తే వీళ్ళ దరిద్రం అంతా పోద్ది, వాళ్ళకి మంచి రోజులు స్టార్ట్ అవుతాయని ఒక నమ్మకం అన్నమాట వాళ్ళకి. సో మనం కూడా ట్రై చేద్దాం, మనం దరిద్రం అంతా పోయి సచ్చి మనం ఒక మంచి ట్రావెల్ యూట్యూబర్ కావాలని కోరుకుంటూ మనం ఒక కాయిన్ వేద్దాం, సరేనా? పడింది, కరెక్ట్గానే పడింది. పక్కన పడిద్దేమో అనుకున్నా. సో అది మీరు కుదిరితే మరి ఎక్కువ వేయకండి, €2, €1 కాయిన్ వేయకండి. 10 cents, 15 cents, 20 cents అట్లా ఉంటే పర్లేదు కానీ, సరేనా? చలో ఇంకా పోదాం బా. గైస్, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 3 ప్యాలెస్ గార్డెన్స్ ఉంటాయి అనమాట. మీకు స్టార్టింగ్లో చూపించే ఒక గార్డెన్, ఇది సెకండ్ గార్డెన్. ఈ గార్డెన్లో వచ్చేసి ఈ స్టాచ్యూస్ ఫేమస్, పపెట్ స్టాచ్యూస్ అంటారు వీళ్ళని. తర్వాత వచ్చేసి మీరు ఈ స్టాచ్యూస్ ఏవైతే చూస్తున్నారో దీని పక్కనే మీకు ఇంకొక గార్డెన్కి యాక్సెస్ ఉంటుంది, అది కూడా ఫ్రీనే. సో ఇవన్నీ స్టాచ్యూస్ మీరు చూడొచ్చు. ఈమెందో బట్టలు లేకుండా నిలబడుకుని ఉంది ఇక్కడ. సో ఈ పపెట్ స్టాచ్యూస్ ఏదైతే ఉందో దాని పక్కనే ఈ యూనికార్న్ స్టాచ్యూ ఉంటుందో ఆ పార్క్కి వెళ్తే మీరు ఈ వ్యూ ఫేమస్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఏ వ్యూ కనపడుతుంది. ఆ కోట కనపడుతుంది, ఆ కోటకు కూడా వెళ్దాం నెక్స్ట్ రేపు. సో ఫస్ట్ ఈ వ్యూ చూడండి. సో ఇక్కడ నుంచి మీరు కాస్త ముందుకు వెళ్తే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం మనం. సో గైస్, సాల్జ్బర్గ్లో సెకండ్ ప్లేస్కి వచ్చేసినాము. దీని పేరు వచ్చేసి గెల్బిస్ట్రీ అంటారు.
ఈ స్ట్రీట్ దేనికి ఫేమస్ అంటే 1700s 1800sలో ఏంటి మీకు చెప్పాలంటే ఒక ట్రేడ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ట్రేడ్ అంటే ఏంటంటే ఒక బల్క్ ఆఫ్ షాప్స్ ఉండేవి, ఆ దేశాలు ఈ దేశాలు వచ్చేసి ఏదన్నా వస్తువులు కావాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కొని పోయేవాళ్ళు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నేను రైతు మజార్ అని చెప్పొచ్చు మీకు ఈజీగా చెప్పాలంటే. చాలా చోట్ల నుంచి కొన్ని వస్తువులు వస్తాయి, ఇక్కడ పెడతారు, దాని వచ్చి వేరే వాళ్ళు వచ్చి కొనుక్కోపోతారు, వేరే వాళ్ళ కంట్రీస్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి దీని గురించి 3 ఫేమస్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇదిగో మీకు బోట్స్, హ్యాంగింగ్ బోట్స్ ఉన్నాయి కదా, అవన్నీ షాపుల పేర్లు. ఇక్కడ యాక్చువల్ అంటే గోడలకైనా ఎక్కువ హ్యాంగింగ్ బోట్స్ ఉంటాయి, అది ఫేమస్ అనమాట. సెకండ్ వచ్చేసి ఫుడ్, క్రేజీ ఫుడ్ దొరికిద్ది ఇక్కడ, మస్తు హోటల్స్ ఉన్నాయి, మీరు కంపల్సరీ ట్రై చేయాలి హోటల్స్ మీరు. ఇంకా థర్డ్ వచ్చేసి మొజార్ట్ బర్త్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది, అది నేను మీకు చూపిస్తా సరేనా. ఆయన గురించి చెప్తా. ఏంటంటే మొజార్ట్ అనేవాడు చాలా పెద్ద తోపు అనమాట. ఆయన గురించి అక్కడికి పోయిన తర్వాత ఆ ప్లేస్ గురించి చెప్తాను. సో ఈ పేరు మీకు డిస్క్రిప్షన్లో రాస్తాను, ఎందుకంటే చెప్తే మీకు అర్థం కాదు, పేరు కొద్దిగా క్రేజీగా ఉంది. సో అదనమాట, చూస్తూ ఉండండి వీడియో. గైస్ చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని కంపెనీ బోర్డ్స్ ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టుంటారు. యాక్చువల్గా అయితే ఇది ఒక రూల్ అనమాట ఈ స్ట్రీట్లో, ఎస్పెషల్లీ ఈ స్ట్రీట్లో సాల్స్బర్గ్లో. సో ఏ పెద్ద కంపెనీలైనా, సో స్విట్జర్లాండ్ వాచెస్ కంపెనీ కూడా చూడొచ్చు, $1 మిలియన్ కంపెనీస్ కూడా వాళ్ళు బోర్డులు వేసుకోవాల్సి వచ్చింది. అన్నీ గమనించవచ్చు మీరు ఇక్కడ. సో నీట్గా, సో ఆ పైన కొండ మీద ఒక కోట ఉంది, ఆ కోట కూడా వెళ్దాం రేపు. అసలు ఈ డిస్ప్లే అయితే నాకైతే పిచ్చిగా నచ్చేసింది, క్రేజీగా. అసలు చూడొచ్చు మీరు మొత్తం డ్రెస్సులు అన్నీ డిస్ప్లే పెట్టి, ఏం కొనకూడదన్నా కొనేసుకోవాలనిపించింది మీకు. సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. సో గైస్ థర్డ్ ప్లేస్కి వచ్చేసినాము. ఏదైతే గిల్బీ స్ట్రీట్ ఉందో ఇందాక మీకు చెప్పినట్టు, ఆ స్ట్రీట్ మధ్యలో మొజార్ట్ బర్త్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. ఈ మొజార్ట్ ఎవరంటే ఒక ఫేమస్ క్లాసికల్ సింగర్ కాదు, కంపోజర్ అని చెప్పచ్చు. సింగర్ అంటే ఆయన పాడడు, ఆయన పాటని కంపోజ్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఎట్లయితే కీరవాణి ఇట్లా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లా అన్నమాట అనుకోండి. క్లాసికల్ మ్యూజిక్ ఎప్పుడు ఈ బాలీవుడ్, హాలీవుడ్, డాల్బీ ఇవన్నీ లేకముందు, పుట్టకముందు ఆయన తోపు అనమాట మ్యూజిక్ ఇండస్ట్రీలో, క్లాసికల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. సో ఆయన పుట్టిన ఇల్లునే వీళ్ళు ఇప్పుడు మ్యూజియం చేసేసి దాన్ని ఇట్లా ఆయన మెమోరియల్గా పెట్టేసి నడుపుతున్నారనమాట. ఆ మ్యూజియం మీకు ఇప్పుడు చూపించబోతున్నా, చూడండి మీరు. సో గైస్ మీరు చూడొచ్చు, ఇదే మొజార్ట్ బర్త్ హౌస్ అంటారు. ఆయన పుట్టింది ఇక్కడే అనమాట. ఆయన యాక్చువల్గా అయితే సాల్స్బర్గ్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ అంటారు. సో చెప్పినట్టు ఈ మ్యూజియం చేసి పెట్టినారు. ఇది యాక్చువల్గా అయితే ఆయన పుట్టిన ప్లేస్ అనమాట, ఆయన పుట్టిన ఇల్లు ఇది. సో మీరు చూడొచ్చు, దీనికి వచ్చేసి €12 ఏదైతే ఉంటుందో ఎంట్రీ ఫీజు ఉంటుంది. యాక్చువల్గా అయితే స్టూడెంట్స్కి అయితే మాకు ఆఫర్ ఉంటుంది 30% కానీ 50% కానీ, డిపెండ్ ఆన్ ద ప్లేస్. అంటే కొన్ని ప్లేస్లకి తక్కువ ఆఫర్ ఉంటుంది, కొన్ని ప్లేస్లకి ఎక్కువ ఆఫర్ ఉంటుంది. సో దీనికైతే 30% ఆఫర్ ఇచ్చిండు మీకు. సో నాకైతే €7 పడింది, 7-8 పడింది అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా చాలా వరకు ఎవరైతే ఈ మొజార్ట్ అని చెప్పినో ఆయనకు గుర్తుకున్నవన్నీ ఉంటాయన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఆయన వాడిన వైలెన్, తర్వాత ఆయన డ్రెస్సులు. సో ఆయన పుట్టిన రూమ్ ఇదనమాట. మీరు చూడొచ్చు ఏదైతే మంచం ఉందో, బుల్లి మంచము, ఆ మంచంలోనే పుట్టినారు అనేసి ఆయన అట్లా పెట్టుకోమని ఉన్నారు వాళ్ళు చాలా భద్రంగా. సో ఇవి ఆయన వాడిన వస్తువులు అనమాట, ఇవన్నీ చైర్లు. తర్వాత వచ్చేసి మీరు చూడొచ్చు నీట్గా ఇవన్నీ ఇక్కడే కూర్చొని కంపోజ్ చేసేవాడు అనేసి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 ఏళ్ళ పాతవన్నమాట. మీరు చూడొచ్చు ఇవన్నీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేటే. ఇది ప్యూర్ గోల్డ్ ఫ్లూట్ అనమాట. అది ఇందాక మీరు చూసింది ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసిన నోటు, ఆయన పెట్టుకునే విగ్ మస్తు సేవ్ చేసుకొని పెట్టుకున్నారు, ఎందుకో తెలియదు కానీ చాలా వరకు. సో గైస్ ఫోర్త్ ప్లేస్కి వచ్చేసినాము. ఇదేంటంటే మార్కో ఫ్లెమింగ్ గోల్డ్ స్టేక్ అంటారు. యాక్చువల్గా అయితే బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ దేనికి ఫేమస్ అంటే, లాస్ట్ టైం మీకు ప్యారిస్ వీడియోలలో చూపించిన కదా లవ్ లాగ్ అనేసి, అలాగా ఈ కొడుకులకి ఏంటంటే యూరోప్లో నేను బాగా చాలా ప్లేస్లలో గమనించింది, ఇంతవరకు ఎన్ని కంట్రీస్ తిరిగినా కదా, ఏంటంటే ఎక్కడైతే బ్రిడ్జ్ కావడం ఆలస్యం, జోబులో తాళాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళ లవర్ పేర్లు పెట్టుకొని, ఆ తాళం వేసేద్దాం అనేసి. ఇప్పుడు మనోళ్ళకి కూడా ఉంది, నేను వీళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మనోళ్ళు కూడా ఉన్నారు దోలగాళ్ళు, ఎక్కడైతే చెట్లు పొట్లు లేకపోతే ఈ రాళ్ళ మీద పేర్లు రాసుకోవడం, అలాగే వీళ్ళకి కూడా ఒక హ్యాబిట్ అనమాట. ఎక్కడైతే బ్రిడ్జ్లు కనపడతాయో అక్కడ పోయేసి వాళ్ళ లవర్ పేరు పెట్టేసి తాళం వేసేసడం. సో దానికి ఫేమస్ అనమాట ఈ బ్రిడ్జ్. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, చెప్పినట్టు మొత్తం మీ లవ్ లాక్లే కనపడుతూ ఉంటాయి. ఈ పిచ్చినా కొడుకులు, నాకు నచ్చంది అదే. యూరోప్లో చాలా వరకు మంచిగా ఉన్నదన్నీ ఖరాబ్ చేసి పెడతారు, ఈ లాక్లన్నీ వేసేసి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి యాక్చువల్గా ఈ వ్యూ ఫేమస్. సో ఈ వ్యూ చూపించడానికి మీకు ఈ బ్రిడ్జ్ దగ్గర తీసుకోవచ్చా. యాక్చువల్గా చూడొచ్చు మీరు, ఈ వ్యూ చూడొచ్చు డాన్బే నది మీద. ఈ పక్క ఒక చర్చ్, ఆ పక్క ఒక చర్చ్, మధ్యలో అసలు క్రేజీగా అనిపించింది మీరు రియల్ టైంలో కన్నా చూస్తే.
ఇవన్నీ పార్లమెంట్ ఒక సైడు, తర్వాత వచ్చేసి ఈ సైడ్ అంతా మనం వచ్చిన కోట, తర్వాత మొజార్ట్ బర్త్ ప్లేస్ హౌస్ అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు ఈ క్రేజీ పార్కింగ్, సైకిల్ పార్కింగ్ స్టాచ్యూ. సో గైస్ ఈరోజు ఇదే లాస్ట్ ప్లేస్. ఇది వచ్చేసి హ్యాంగర్ 7 అంటారు, దీని పేరు అనమాట హ్యాంగర్ 7 అనేది. సో దీని గురించి చెప్పాలంటే మీకు ఇది చాలా ఫేమస్. దేనికంటే దీని లోపల అసలు డైమండ్స్ కన్నా విలువైనవి ఉన్నాయి కొన్ని. ఏంటంటే చెప్తాను మీకు, లోపల చూపిస్తాను ఏం కథ అనేసి. సో ఇంకా దీని గురించి హిస్టరీ గురించి చెప్పాలంటే ఇది వోల్స్ మాకర్ అనేసి ఆర్కిటెక్చర్ 2003లో ఫినిష్ చేసిండు. దీన్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేసిన డబ్బులు ఇచ్చింది వచ్చేసి రెడ్ బుల్ ఓనర్. రెడ్ బుల్ ఎవరైతే రెడ్ బుల్ కంపెనీ ఉంది కదా, మనం తాగుతాం కదా డ్రింక్స్, రెడ్ బుల్ డ్రింక్స్, దాని ఓనరు డెరిచ్ అనేసి ఒకడు ఉంటాడు, సరేనా, డెట్రిచ్. ఆయన దీనికి ప్రొడ్యూస్ చేసిండు. ఆయన కొద్దిగా ప్యాషన్ అనమాట ఇలాంటి పాతవన్నేసి కలెక్ట్ చేసుకోవడము. సో దీంట్లో ఏంటంటే చాలా వరకు యుద్ధాలలో యూజ్ చేసిన విమానాలు, హెలికాప్టర్లు అవన్నీ కూడా ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. సో మీరు కంపల్సరీ స్ట్రాస్బర్గ్ వస్తే కంపల్సరీ రండి. యాక్సెస్ వచ్చేసి మీకు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ అంట, 30 మినిట్స్. తర్వాత వచ్చేసి ఇందాక మీకు చూపించిన సిరీస్లో వచ్చేస్తే 6 మినిట్స్ పడుద్ది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఆడ బస్సు తీసుకొని 10 బస్ నెంబర్ 10, ఆ బస్ నెంబర్ 10 తీసేసుకొని 3 euros పడుతుంది. ఆ నుంచి వచ్చేస్తే మీకు 10-15 మినిట్స్లో వచ్చేస్తారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఫ్రీ, విజిట్ చేయడానికి ఫ్రీ అనమాట. సో ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు ఈ మ్యూజియంని. సో అది సంగతి. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్లలో సాల్స్బర్గ్లో ఇది ఒకటి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈరోజు. సో వచ్చేలో లోపల పోదాంపా. గైస్ ఈ హ్యాంగర్ 7 కూడా ఫ్రీనే అనమాట, టికెట్ ఏమి ఉండదు. సో ఎవరైనా వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు, వాళ్ళు ఏం అడగరు కూడా మనని. సో ఇది చెప్పినట్టు రెడ్ బుల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, మనం రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ తాగుతాం కదా, ఆ ఓనరు దీనికి ఫైనాన్స్ చేసిండు కట్టేదానికి. యాక్చువల్గా దీని లోపల ఉన్నవి కూడా రెడ్ బుల్ అన్నీ, ఆల్మోస్ట్ అన్ని కార్లు. తర్వాత మీరు చూడొచ్చు ప్రతి దాని మీద రెడ్ బుల్ అని రాసి ఉంటుంది. ఇవన్నీ ఆయనవే అనమాట, ఈ రెడ్ బుల్ కార్ కలెక్షన్ అంతా. యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సింది రెడ్ బుల్ ఆస్ట్రియన్ కంపెనీది అనమాట, యూఎస్ది కాదు, సరేనా. సో ఇక్కడ మీకు ఏంటంటే రేసులలో వాడిన కార్లు, ఒక్కొక్క కార్ ఆల్మోస్ట్ మీరు కొనాలంటే కనీసం ఒక 5 కోట్లు 10 కోట్ల పైన ఉంటుంది ఒక్కొక్క కారు. అంతంత ఖరీదనమాట, కొన్ని $1 million అనమాట ఒక్కొక్క కార్ అనమాట. ఇవి స్పెషల్గా తయారు చేస్తారు కాబట్టి అంత రేటు. మీకు ఈ కార్లలో ఏ కార్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేసేయండి, సరేనా. ఈ బుడ్డి కార్ అనమాట పిల్లలకి. సో నాకైతే ఫేవరెట్ కార్ ఇది దీని వెనకలో ఉండేది, మీరు చూడొచ్చు. ఇంకా దీని తర్వాత ఇక్కడ ఉన్న ప్లేస్లో యాజ్ పర్ తమ్నైల్లో మీకు చెప్పినట్టు ఏంటంటే ప్రపంచ యుద్ధంలో వాడిన ఏవైతే హెలికాప్టర్లు, దాని తర్వాత వచ్చేసి జెట్లు, ఈ 2 ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను అది కూడా దీని కొద్దిగా ముందు. సో ఇవన్నీ కార్సే, కార్ కలెక్షన్స్. ఇవి జస్ట్ ప్రోటోటైప్ అనమాట, ఇట్లా చేస్తారని చెప్పేసి. ఇది ఏవైతే జెట్ ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజన్ మీరు చూసేది ఇది రోల్స్ రాయ్స్ జెట్ ఇంజన్ అనమాట. మీరు చూడొచ్చు రోల్స్ రాయ్స్ వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని క్రియేట్ చేసింది. రోల్స్ రాయ్సే కాదు, బెంజ్ ఉంటుంది. తర్వాత చాలా వరకు పార్ట్నర్షిప్స్లలో వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ. ఇప్పుడు మీరు చూసేదే ప్రపంచ యుద్ధంలో వాడిన ఈ చిన్న ఏదైతే ఉందో ఈ జెట్ విమానం అనమాట. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన జెట్ విమానం. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిండ్రు. సో షోకేస్ పీస్గా. ఇప్పుడు దీంట్లో అయితే ఏం బాంబులు లేవు. ఇది కూడా సెకండ్ వరల్డ్ వార్లో వాడినదే, మీరు చూడొచ్చు నేవీలో. సో ఇవన్నీ చాలా వరకు ఇవన్నీ మీరు చూసేవన్నీ ఏవైతే విమానాలు ఉన్నాయో అన్నీ 2వ ప్రపంచ యుద్ధంలో వాడినవే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్క్రాపింగ్ చేయాల్సి వస్తుంది. కొన్ని 50-70 సంవత్సరాల తర్వాత అవి ఇంకా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఆ పక్కన పెట్టేవి ఇట్లా వీళ్ళు కొనుక్కొని ఇలా మ్యూజియంలో పెట్టుకుంటూ ఉంటారు అనమాట. చూడొచ్చు మీరు ఇవన్నీ హెలికాప్టర్లు అన్నీ యుద్ధ విమానాలే, యుద్ధంలలో వాడినవి అనమాట. సో చెప్పినట్టు ఇది సాల్స్బర్గ్. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్లేసులు చూపించాల్సి వచ్చింది. సో అవి ఇంకా ముందు బ్లాగ్స్లో ఉంటాయి. నా ఫేవరెట్ హెలికాప్టర్ వచ్చి ఇది, భలే ఉంటుంది. సో నా ఇన్స్టాలో పిక్ కూడా ఉంటుంది అనమాట ఒకటి, సో ఆ హెలికాప్టర్తో. సో దీని తర్వాత ఏంటంటే మీకు ఇక్కడే ఒక గ్లాడియేటర్ అంటే మీరు గ్లాడియేటర్ కాదు, అది యాక్చువల్గా మర్చిపోయాను. అది ఒక హాలీవుడ్ మూవీ ఉంటుంది, దాని మీద ప్రీడియేటర్ అనుకుంటా, ప్రీడియేటర్ సంథింగ్ ఏదో, దాని బొమ్మ కూడా తయారు చేసి పెట్టుంటారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీకు దీంతో పాటే పైన రెస్టారెంట్ ఉంటుంది, చాలా హైటెక్ రెస్టారెంట్ ఇది. సో ఈ రెస్టారెంట్ ఏంటంటే సంథింగ్ ఏదో స్టార్స్ ఉంటాయి అబ్బా, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైన్డ్ చెఫ్స్ ఉంటారు కదా, ఆ చెఫ్స్కి కొన్ని స్టార్స్ ఉంటాయి, ఆ స్టార్స్ రెస్టారెంట్ అనమాట ఇది. సో అందరికీ యాక్సెస్ ఉండదు, చాలా ప్రైసెస్ ఎక్కువ. ఇది లోపలికి పోవాలన్నా యాక్సెస్ చేయాలన్నా కూడా తెలియదు, మరి సపరేట్గా బుకింగ్స్ కానీ పర్మిషన్స్ కానీ ఉంటాయి.
సో దీని పక్కన ఏదైతే ఉందో చిన్న రెస్టారెంట్ మీరు చూస్తున్నారో లాస్ట్లో, దానికి మటుకు మనం వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడికి వచ్చి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో నేను చెప్పినట్టు ఈ ప్రీడియేటర్ గుర్తుందా, ఆ ప్రీడియేటర్ అదే నేను చెప్పింది. సో గైస్ అయిపోయింది వీడియో ఇక్కడితో. సో ఈరోజు మీకు చూపించినట్టు 5 ప్లేసులు చూపించిన. ఫస్ట్ వచ్చేసి మీరు వచ్చిన వెంటనే స్ట్రాస్బర్గ్ ప్యాలెస్కి వెళ్ళండి, ఏదైతే మీకు చూపించిన మీరాబెల్ ప్యాలెస్ ఉంది కదా అక్కడ గార్డెన్స్ ఎంజాయ్ చేయండి. ఆ నుంచి అలా వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇది గిల్బీ స్ట్రీట్ అని చూపించిన కదా ఆ స్ట్రీట్, దాని తర్వాత వచ్చేసి మీకు అక్కడే మోజార్ట్స్ బర్త్ ప్లేస్, దాని తర్వాత ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా లవ్లాక్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్, దాని తర్వాత ఈ లాస్ట్ ఇది ఈవినింగ్ రండి, ఎంత వీలైతే అంత ఈవినింగ్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్ రండి, సరేనా, సూపర్ ఉంటుంది. సో అది సంగతి. సో లాస్ట్ ఒక రిక్వెస్ట్ ఉంది ఎప్పట్లాగానే. సో గైస్ నా వీడియోలు కానీ మీకు నేను చేసే వీడియోలు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోవాలా, మీకు ప్రతిసారి విసిగించదలుచుకోవాలా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా మంది వి వ్లాగ్స్ తెలుగు, సరేనా. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.